వివిధ పేర్ల గురించి, వాటి వెనుక ఉన్న పురాణ కథల గురించి అద్భుతమైన సమాచారాన్ని పంచుకున్నారు. శివపురాణంలో శివుడికి అనేక వేల పేర్లు ఉన్నాయని చెప్పబడింది. మీరు అందించిన వాటిలో కొన్ని అత్యంత ప్రసిద్ధ పేర్లు, వాటి కథలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ పేర్లు ఒక్కోటి శివుని ఒక్కో లక్షణాన్ని, శక్తిని తెలియచేస్తాయి. మీరు ఇచ్చిన సమాచారాన్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, దాన్ని మరింత ఆకట్టుకునేలా చేసేందుకు కొన్ని ముఖ్య విషయాలను ఇక్కడ పొందుపరిచాను. శివుడి ప్రసిద్ధ పేర్లు, వాటి కథలు. శివుడిని వివిధ సందర్భాలలో, వివిధ రూపాలలో, వివిధ పేర్లతో పూజిస్తారు. ప్రతి పేరు వెనుక ఒక గొప్ప అర్థం, పురాణ గాథ ఉన్నాయి. రుద్రుడు. ఈ పేరు శివుని భయంకరమైన, కోపోద్రిక్తమైన రూపాన్ని సూచిస్తుంది. రుద్ర అంటే ఏడ్పించేవాడు అని అర్థం. దుష్టశక్తులను నాశనం చేసేందుకు, ధర్మాన్ని కాపాడేందుకు శివుడు ఈ రూపాన్ని ధరిస్తాడు. సృష్టి ప్రారంభంలో బ్రహ్మకోపంతో రుద్రుడు పుట్టాడని పురాణాలు చెబుతాయి. మహాదేవుడు, దేవతలకు దేవుడు అని దీని అర్థం. త్రిమూర్తులలో ఒకడైన శివుడు తన అపరిమిత శక్తి, సర్వశక్తిమత్తత కారణంగా ఈ పేరు పొందాడు. అన్ని దేవతల కంటే గొప్పవాడు కాబట్టి అతన్ని మహాదేవుడు అని పిలుస్తారు. శంభుడు. ఈ పేరు శివుడి శాంత స్వభావం, దయాగుణాన్ని తెలియచేస్తుంది. శంభు అంటే సంతోషాన్ని కలిగించేవాడు. శివుడు తన భక్తులకు మంచిని, ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాడు. అందుకే ఈ పేరు వచ్చింది. నీలకంఠుడు. సాగర మథనంలో వచ్చిన హాలాహలాన్ని మింగి లోకాలను రక్షించడం ద్వారా శివుడు ఈ పేరు పొందాడు. అతని కంఠం ఆ విషం వల్ల నీలం రంగులోకి మారింది. ఇది శివుడి యొక్క త్యాగ స్వభావానికి, లోకకల్యాణ గుణానికి నిదర్శనం. గంగాధరుడు. భగీరథుడి తపస్సు కారణంగా భూమికి వస్తున్న గంగానది వేగాన్ని తన శిరస్సులోని జటాజూటంలో బంధించి భూమిని రక్షించాడు. దీనివల్ల శివుడికి ఈ పేరు వచ్చింది. ఇది శివుడి యొక్క రక్షణ స్వభావాన్ని తెలియజేస్తుంది. నటరాజు. శివుడి యొక్క సృష్టి, స్థితి, లయ అనే 3 ప్రధాన క్రియలకు ప్రతీక ఈ తాండవ నృత్యం. అందుకే అతడిని నృత్యానికి రాజు అయిన నటరాజు అని పిలుస్తారు. ఈ రూపం శివుడిని కళలకు అధిపతిగా కూడా సూచిస్తుంది. త్రిపురాంతకుడు. దేవతలను బాధించిన తారకాసురుడి 3 కుమారుల యొక్క 3 దుర్భేద్యమైన లోహపు కోటలను, త్రిపురాలను ఒక్క బాణంతో శివుడు నాశనం చేశాడు. ఈ వీరోచిత కార్యానికి గుర్తుగా అతన్ని త్రిపురాంతకుడు అని పిలుస్తారు. చంద్రశేఖరుడు. దక్షుడి శాపం వల్ల క్షీణించిన చంద్రుడికి శివుడు తన తలమీద స్థానమిచ్చి అతడిని రక్షించాడు. అందువల్ల అతడికి చంద్రుడిని శిరస్సున ధరించినవాడు అనే అర్థం వచ్చే చంద్రశేఖరుడు అనే పేరు వచ్చింది. మీరు పేర్కొన్న ఇతర ముఖ్యమైన పేర్లు. పశుపతి. జీవరాశులకు అధిపతి. మృత్యుంజయ. మృత్యువును జయించినవాడు. కైలాసనాథ్. కైలాస పర్వతానికి అధిపతి. భోలేనాథ్. అమాయకుడు. భక్తుల కోరికలను త్వరగా తీర్చేవాడు. శివుడి గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలని ఉందా? మీరు చెప్పిన పేర్లలో ఏ పేరు కథ మీకు ఎక్కువగా నచ్చింది?